హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం చేస్తాను అనేది చూపిస్తాను. చేపలు అనమాట, ఫ్రై. గుడ్ మార్నింగ్. మొన్న తలకాయలన్నీ ఇలాంటి ముక్కలన్నీ కూర చేశాను అనమాట. ఈరోజు అయితే వాళ్ళ తాకలు అనమాట, తాకు ముక్కలు. ఈ తాకు ముక్కలను ఈ మధ్య ముక్కలు ఫ్రై చేస్తాను అనమాట. ఇవి నేను 3 రోజుల నాడే ఇవి మొన్నే నేను కారం ఉప్పు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టించాను అనమాట. బాగా పట్టేసినాయి, బాగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇవి కొరమేలు పిల్లలు మొన్న చేసినాయి అనమాట. కాకపోతే అందులో తోకలు మధ్య ముక్కలు అట్టు పెట్టి తల్లన్నీ ఇలాంటి ముక్కలన్నీ మన కూర చేసాం. ఈరోజు ఫ్రై చేస్తాం. తల తోక అంటారు కదా, అందుకని తోకాలన్నమాట. బాగా రోస్ట్గా ఉండకూడదు అనమాట, ఉంటే గట్టిగా ఉంటుంది చేప ముక్క. అన్ని కాదు తల ముక్క, తలకాయ కోసేసాం అన్నమాట. మధ్య ముక్కలు పెరిగేసాను అనమాట. కొంచెం ఇందులో కారము ఉప్పు పసుపు వేస్తున్నాను. అల్లం
వెల్లుల్లి పేస్ట్ అనమాట. మీకు ట్రిప్ చెప్తాను. ఇలా మనం ఏదన్నా వేయించేటప్పుడు ఏదన్నా ఆయిల్ కానీ ఏదన్నా పడింది అనుకోండి, ఎమ్మటే సాల్ట్ ఉంటుంది కదా, ఈ సాల్ట్ని ఇలా తీసుకొని మనకి ఎక్కడైతే పడిందో అలా రాసేయాలన్నమాట. ఇలా అలా రాసేస్తే మనకి బొబ్బ రాదనమాట. బొబ్బ రాదు. తర్వాత ఏదైనా పడితే నల్ల మచ్చపడ్డా అది తోలు లేవగానే మళ్ళీ చర్మంలో కలిసిపోద్ది. బాగా పడితే అది కూడా. లేకపోతే ఉప్పు రుద్దేస్తే ఇంకా అక్కడ ఏం మామూలుగానే ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం బాగా ఎక్కువ పడ్డప్పుడు మంట పుట్టేది, లేకపోతే అంత మంట ఉండదు. ఎప్పుడైనా సరే ఉప్పుతో ఇలా రుద్దాలన్నమాట. మీకు ఎప్పుడన్నా అలా ఏమన్నా వంటకాడు ఏదన్నా చెందినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు రాసేయండి, సాల్టు, అంతే. పొంగది అస్సలు బొబ్బ కట్టదు, వాటర్ రాదు, నీరు బొబ్బ రాదు. మీకు అది ట్రై చేసి చూడండి. నేను చెప్పిన దానికన్నా కానీ ఎంత వేడి ఆయిల్ పడ్డా సరే, నెయ్యి పడ్డా, ఆయిల్ పడ్డా, ఏది పడ్డా సరే, ఎక్కడ పడితే అక్కడ మీరు ఉప్పేసి రుద్దేసేయండి, సాల్ట్, అంతే. అస్సలు వాటర్ బొబ్బ అనేది రాదు అస్సలు. లేకపోతే ఎమ్మటే పొంగిపోద్ది, బొబ్బ వచ్చేసిద్ది. మీరు ఎమ్మటే పడంగానే రుద్దేసేయాలన్నమాట, గ్యాప్ ఇవ్వకూడదు. కొత్తిమీర వేసేస్తున్నాను ముక్కలు. పక్క మొత్తం వేసేసారు కదా, చితకవా అనుకుంటారేమో. చితకవ, అస్సలు చితకవు. మీరు తిప్పేదాన్ని బట్టి ఉంటుంది. నేనైనా అలా పడితే అలా తిప్పేస్తే చితికిపోతాయి, ఎందుకు చితకవు. ఎప్పుడైనా దీన్ని కిందకు బానిచ్చేసి ఇలా లేపేయాలి. ఏ మాత్రం మొక్క మధ్యలో తగిలిందా చితికిపోతుంది. చితికితే ముళ్ళు పెసరు గుజ్జులో కూడా ముళ్ళు కలిసిపోతాయి. జాగ్రత్తగా తిప్పుకోండి. అది కొంచెం మగ్గనిచ్చేద్దాం. బాగా గట్టిగా రోస్ట్ చేయకూడదు, ఇలా ఉండాలి. తింటుంటే బాగుంటుంది అన్నమాట. బాగా రోస్ట్ చేస్తే గట్టిగా ఉంటుంది. బాగా ముక్క పట్టాలి. కట్టేస్తున్నాను. కొంచెం మగ్గిపోద్ది, కట్టేస్తాను పొయ్య.